హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిర్చి BB8 అప్డేట్స్. సండే రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ ఇచ్చి అయితే చూడండి, లాస్ట్ వరకు చూడండి. ఫుల్ రివ్యూతో పాటు నామినేషన్ లిస్ట్ కూడా చెప్తాను, ఎందుకు ఎలా జరిగింది అనేది చెప్పుకుందాము. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, అయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే మీకు వెంటనే అప్డేట్స్ అయితే వస్తాయన్నమాట. నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ షార్ట్స్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీకు వీడియోస్ ఇంట్రెస్ట్ లేకపోయినా అప్డేట్స్ బిగ్ బాస్ అంటే ఇష్టపడే వాళ్ళు షార్ట్స్ అయినా చూడొచ్చు అనమాట. సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి మీకు ఏది మీకు కావాలి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారన్నా కామెంట్ సెక్షన్లో అయితే నాతో షేర్ చేసుకొని నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఇంకా నాగార్జున సార్ అయితే ఎంటర్ అవుతాడు సాంగ్తో, సండే కదా, అందులో మనకు వినాయక చవితి స్పెషల్ కదా. సో రా 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 రామయ్య, ఎనిమిదిలో లోకముంది రామయ్య అని చెప్పేసి పాటతో అయితే ఎంటర్ అవుతాడు నాగార్జున గారు. తర్వాత సండే ఫండే కదా, కానీ ఈసారి అలా కాదు, పేడే. అంటే మీకు తెలుసు కదా, ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పాడు కదా, నో ప్రైజ్ మనీ. కానీ మీరు ఫస్ట్ వీక్ అంతా ఆడినేది చూసి కొంచెం మంచిగా ఆడారని నాకు అనిపించింది, కాబట్టి 5 lakhs అయితే ఇస్తాను. కానీ అది నేను ఇస్తున్నాను. తర్వాత బిగ్ బాస్ ఏం డిసైడ్ అవుతారో నాకు తెలియదు, అడుగుదామని చెప్తారనమాట. బిగ్ బాస్ అయితే ఒక వీడియో ప్లే చేస్తాడు, దాంతో మనకంట నిద్రపోయేది. తర్వాత ప్రతి ఒక్కరు ఇంగ్లీష్లోనే మాట్లాడతారు, వాళ్ళకి ఇంకా ఇంగ్లీష్ వచ్చి అన్నట్టుగా ప్రతి ఒక్కరు ఇంగ్లీష్లోనే మాట్లాడతారనమాట. ఎండబడుతుందని వేసాను అలా. సో అందరికి అర్థమైపోతుంది, అందరు ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు, ఇదైతే తప్పు సార్, సారీ సార్, ఇంకెప్పుడు ఆ మిస్టేక్ జరగకుండా చూసుకుంటాము అని చెప్పేసి చెప్తారనమాట అందరూ. సో ఇది కొంచెమే ఒక 3% మీకు చూపించింది, చాలా లిమిట్స్ అయితే క్రాస్ చేశారు, అన్నీ అంటే ఏవి రూల్స్ ఫాలో అవ్వలేదు అని చెప్పేసి చెప్తారనమాట నాగార్జున గారు. సో బిగ్ బాస్ అయితే ఎంత మనీ మీకు ఇస్తారు చూపిస్తారు. అండ్ కిరాక్ సీత అంటుంది, అంటే బిగ్ బాస్ పిల్లలం కదా మేము, ఇది ఒకసారికి క్షమిస్తాడు అని అనుకుంటున్నాను సార్ అంటారు. అంత సీన్ లేదు, అది పనిష్మెంట్ ఇస్తే కదా వాళ్ళలో మార్పు వచ్చేది. సో బిగ్ బాస్ 2 lakhs అయితే లెస్ చేస్తాడనమాట, 3 lakhs ఇస్తాడనమాట బిగ్ బాస్. అంటే వీళ్ళ ఆటను బట్టి ప్రైజ్ మనీ ఉంటుందని అంటున్నారు. ఈసారి ఎంత మాత్రం నిజమో మనకు తెలీదు. సో ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ సేవ్ని అయితే చేసేసుకుందామని చెప్పేసి అందరినీ నిలబెడతారు. ఆర్జే గారు అయితే సేవ్ అయిపోతారు ఫస్ట్. సో ఫస్ట్ గేమ్ అయితే పెడతారు, బాయ్స్ వర్సెస్ గర్ల్స్ అనమాట, డివైడ్ చేస్తారు. గేమ్ వచ్చేసి సారీ, గేమ్ వచ్చేసి సినిమా చెప్పేస్తా మామ, అంటే మూవీ నేమ్. ఓకే, పేరు చెప్తారనమాట, హీరో పేరు చెప్తే వాళ్ళ సినిమా పేర్లే చెప్పాలన్నమాట. ఎవరు ఎక్కువ చెప్తే మధ్యలో ఆగిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు. ఆ గేమ్లో అయితే బాయ్స్ గెలుస్తారనమాట. సెకండ్ సేవింగ్ అయితే చేస్తారు, పృథ్వీ సేవ్ అయిపోతాడు. సెకండ్ గేమ్ వచ్చేసి లాక్కో ఇటు, అంటే ఒక కోన్ పెట్టి హెడ్స్ టోస్ నీస్ గేమ్ అయితే పెడతారు, దాంతో గర్ల్స్ అయితే విన్ అవుతారనమాట. థర్డ్ సేవ్ చేసేస్తారు విష్ణు. ఓకే, తర్వాత ఒక బోర్డ్స్ తెస్తారనమాట, అంటే పేర్లు ఉంటాయి దాంతో, స్వార్థము, నమ్మదగని, ఇలా కొన్ని పేర్లు అయితే ఉంటాయి. మీరు ఏమనుకుంటున్నారు రీజన్ చెప్పి వాళ్ళకైతే ఆ బోర్డు ఇవ్వాలి అని చెప్తారనమాట. ఇవే మనకు నామినేషన్స్లో ఖచ్చితంగా యూజ్ చేస్తారు, ఇవైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అయితే నబీల్ని స్టార్ట్ చేయమంటారనమాట. యష్మికి ఇస్తాడు స్వార్థం, అంటే గెలిచిన వెంటనే అంటే స్వార్థంగా బిహేవ్ చేసినట్టు, అన్నీ మాకు ఆర్డర్ చేసినట్టు అనిపించింది సార్, సో అందుకే స్వార్థం ఇస్తున్నాను అంటే, అది గేమ్ కదా అంటే నాకు అనిపించింది సార్ అని చెప్తారనమాట. ప్రేరణకి ఏమని చెప్తారనమాట, సీతకి వేస్తుంది. ఏమేస్తుంది అంటే నమ్మదగని వేస్తుంది, అంటే తన మనసులో ఒకటి పెట్టుకొని ఇంకోటి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది సార్ అంటే, ఏ విధంగా అని చెప్పేసి నాగార్జున సార్ గారు అడుగుతారు. అంటే ఏ విధంగా అంటే సీత చెప్తారు, సార్ నాకు తెలుసు సార్, మొన్న
వాళ్ళు చెత్తలో వేసినది తీయమని చెప్పింది కదా సార్ ప్రేరణ, అది నాకు నచ్చలేదు సార్, నేను సారీ చెప్పాను సార్, బట్ అది కావాలని చేయలేదు అని చెప్పేసి చెప్తుందనమాట. తర్వాత నిఖిల్కి ఛాన్స్ ఇస్తారు, ఆర్జే గారికి వేస్తారనమాట. ఆర్జే గారికి వేసి సార్ ఆయన సడన్గా జోక్ వేస్తారు, అది ఎటు వెళ్తుందో హెడ్ మీద నుంచి వెళ్ళిపోతుంది సార్ డైరెక్ట్గా, అలా వేస్తారని చెప్పేసి అంటారనమాట. ఫన్నీగా తీసుకుంటారు కాబట్టి సరిపోయింది. ఖచ్చితంగా ఈ పాయింట్ అయితే రైస్ చేస్తారు శేఖర్ సార్ నాకు తెలిసి నెక్స్ట్ నామినేషన్స్లో. తర్వాత యష్మికి ఛాన్స్ ఇస్తారనమాట. బేబక్ ఎక్కేస్తుంది. ఈమె బ్లైండ్ ఫాలోవర్, అంటే ఎవరన్నా చూసి కనుక్కుంటుంది, తర్వాత అదే రైట్ అనుకొని బ్లైండ్గా ఫాలో అవుతుంది సార్. ఓన్ డిసిజన్స్ అనేది దేంతో తనకి ఉండదని నాకు అనిపించింది ఇప్పటి వరకు చూస్తే అని చెప్పేసి చెప్తుంది యష్మి. బేబక్ కూడా అవును సార్, అంటే నేను కొద్ది వరకు ఒప్పుకుంటాను, అందుకే నేను ఫస్ట్ వారం అంతా అలా ఉన్నాను, ఇప్పుడు తెలుసుకున్నాను, ఇక్కడి నుంచి బాగుంటాను అని చెప్తారనమాట. తర్వాత నబీల్కి ఇస్తారు వేయమని చెప్పేసి, ఆర్జే గారికి వేస్తారనమాట చిరాకు అని. ఓకే, ఈయన కొంచెం ఏదన్నా చెప్తే కొంచెం చిరాకు పడుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది సార్, అంటే సార్ అది కాదు సార్ రీజన్ నేను చెప్పను, అంటే జోక్ ఎక్కువ కరెక్ట్గా చెప్పు అంటే కనుక లేదు సార్ సీరియస్గా చెప్తా సార్ అంటే. ఓకే, పిచ్చి జోక్స్ వేసి ఇంకోసారి నామినేషన్ చేస్తావా అని బెదిరిస్తారు సార్ అని చెప్పేసి బ్యాక్ సైడ్ నుంచి కిరాక్ సీత అంటారనమాట. ఓకే, తర్వాత నైనికాకి ఇస్తారు, మణికంఠకి వేస్తుంది అనమాట. నమ్మదగని అంటే అన్ట్రస్ట్ఫుల్ అనమాట. ఓకే, అన్ని చోట్ల వెళ్ళి మాట్లాడతారు సార్, నిఖిల్ సెలెక్ట్ చేసుకొని మంచిగా సపోర్ట్ చేశారు ఓకే, కానీ అందరి దగ్గర ఒకే మాట చెప్తారు సార్ మణికంఠ, అది ఎందుకో అంత ట్రస్ట్ఫుల్గా అనిపించలేదు నాకు అని చెప్తుంది నైనిక. తర్వాత సోనియాకి ఇస్తారు ఛాన్స్, విష్ణుప్రియకి వేస్తుంది అనమాట. కన్నింగ్ అంటుంది, అది జరిగినది దాంతో నాకు తన ప్రవర్తన అనేది నచ్చలేదు సార్, అది తను ఫన్నీగా చేసినా కూడా, బట్ నాకు నాట్ ట్రస్ట్ వర్తి అని అనిపించింది సార్. బయటికి పోర్ట్రేట్ బ్యాడ్గా అవుతుందా అని కూడా లేకుండా, అంటే బ్యాడ్గా పోర్ట్రేట్ అవుతుందని అలా చేసావా అంటే లేదు సార్, ఇండైరెక్ట్గా ఆమె మాట్లాడడము నాకు నచ్చలేదు సార్ అని చెప్పేసి చెప్తుందనమాట సోనియా. విష్ణు యాక్సెప్ట్ చేయదు సార్, నేను అందరికీ న్యూస్ రిపోర్టర్ లాగా ఫన్నీగా మాట్లాడినట్టే తన దగ్గర కూడా మాట్లాడాను, నేను మళ్ళీ చెప్పాను, అంటే నువ్వు కొన్ని మళ్ళీ బయటికి వెళ్ళి అమ్మాయి బాధపడుతుంది అనడం తప్పు కదా అని చెప్పి అది మిస్టేక్ వేస్తారని చెప్తాను. తర్వాత విష్ణు సోనియాకి వేస్తుంది సార్, నేను కూడా ఫీల్ అవ్వాలి కదా, నేను కదా ఫీల్ అవ్వాలి అమ్మాయి అనే దానికి, బట్ ఆ అమ్మాయి ఫీల్ అయ్యింది అందుకే సార్ అని అంటుందన్నమాట. తర్వాత ఆర్జే గారికి ఛాన్స్ ఇస్తారు, మణికంఠకి వేస్తారనమాట. మణికంఠకి వేస్తారు, చిరాకు బోర్డు వేస్తారనమాట. కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి జోక్ లేకుండా అంటే కనుక చెప్తారనమాట ఫనీగా. అంటే సార్ ఒకటి చెప్తా సార్, ఇప్పుడు అందరికీ రావద్దు అంటారు సార్, ఈయన ఏదన్నా ఆలోచిస్తున్నా అంటారు సార్, బట్ ఎవరన్నా వచ్చినారనుకోని చి రాకు అని అంటారు సార్, అంటే అందరు నవ్వుతారనమాట. బాబా ఏం రైమింగ్ ఆర్జే నువ్వు అని చెప్పేసి అందరూ కాసేపు నవ్వుకుంటారనమాట. సో లాస్ట్ సేవింగ్ అనమాట, ఇదంతా అయిపోతుంది మొత్తము. బేబక్కని అయితే పిలుస్తారనమాట. బేబక్క మణికంఠ మిగులుతారు కదా, లాస్ట్లో ఒక డ్రమ్ము మాదిరి ఉంటుంది, అంటే బోర్డు మాదిరి ఉంటుంది, దానికి కొట్టాలి, అది హోల్ పడినాక లోపలైతే పేపర్ ఉంటుంది, సేఫ్ ఎవిక్టెడ్ అని ఉంటుంది. సో మణికంఠ సేఫ్ అవుతాడు, మన బేబక్ అయితే ఎలిమినేటెడ్. మనం ఎక్స్పెక్ట్ చేసిందే కదండి, నేను ముందు వీడియోలోనే పెట్టాను, ముందు ఎపిసోడ్లోనే సాటర్డే ఎపిసోడ్ రాకముందే ఎవరు ఎలిమినేటెడ్ అప్డేట్ అయితే ఇచ్చానమాట, మీరు కావాలంటే చూసుకోండి టైమింగ్. సో మనం ముందే అప్డేట్స్ ఇస్తూ ఉంటాము, సో మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అలా ఇంకా బేబక్ అయితే వెళ్ళిపోతుంది, పిలుస్తారనమాట. ఇక్కడ మనం మాట్లాడుకుందాం. వెళ్తుంది కదా స్టేజ్ పైకి,
హ్యాపీగా ఉంది సార్ వచ్చినందుకు. బట్ త్వరగా వెళ్ళిపోతున్నందుకు కొంచెం బాధగా ఉంది అని చెప్తుంది. ఛాన్స్ ఇస్తారనమాట. అంటే ఏవి వేస్తారు, ఏం పెద్ద ఏవి ఉంది, 1 వీకే కదా, అసలు ఏం గేమ్స్ ఆడలేదు, ఏమి ఎంటర్టైన్ చేయలేదు, తన మీద తను స్టాండ్ తీసుకొని మాట్లాడలేదు కాబట్టే ప్రజలు సపోర్ట్ చేయలేదు, వెళ్ళిపోయింది. ఇదైతే పక్కా నిజమండి. నాతో యాక్సెప్ట్ చేస్తారా లేదా కామెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత తనకి ఛాన్స్ ఇస్తారనమాట, అందరి గురించి చెప్పమని బోర్డ్స్ అయితే ఇస్తారనమాట. ఎవరు ఉండాలనుకుంటున్నారు వాళ్ళని కాకుండా ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు వాళ్ళని రోడ్డు మీదకి పడేయి అని చెప్పేసి బోర్డ్స్ రోడ్డు ఉంటే వేయమని చెప్తారనమాట. ఎవరెవరు బోర్డ్స్ పెడుతుందంటే మణికంఠ అది పెడుతుంది, సోనియా అది పెడుతుంది, నిఖిల్ది పెడుతుంది, తర్వాత యష్మిది పెడుతుంది అనమాట. వీళ్ళదైతే 4 పెడుతుంది, అంతేనా, 4 బోర్డ్సే పెడుతుంది అనమాట. ఇంకా నాగార్జున అప్పటికే వెళ్ళిపోమని చెప్తాదనమాట. నిఖిల్ నువ్వు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయనుకోని నేను వెళ్ళాను సార్, బట్ అది రాంగ్ అని నాకు అనిపించింది. అంటే అంతా ఆయన ఒకరిని అంటే వాళ్ళిద్దరే ఉన్నట్టుగా బిహేవ్ చేయడము నాకైతే అంత నచ్చలేదు. టీం అంటే అందరినీ పట్టించుకొని అందరినీ, ఒక లీడర్ అంటే అదే కదా, సో అది మార్చుకోవాలి అని చెప్పేసి చెప్తుందనమాట. నిఖిల్ అర్థమైంది కదా అని చెప్పేసి అంటాడు. నిఖిల్ సార్ నేనైతే ఈక్వల్గానే చూశాను సార్, నేను అలా అనుకోలేదు, ఒక ఫ్రెండ్లీగా ఉన్నాను, టీం అంటే అందరూ కలిసి ఆడేదే కదా సార్ అని చెప్పేసి చెప్తాడు నిఖిల్. అది ఖచ్చితంగా తప్పే నిఖిల్ అయితే. తర్వాత మణికంఠది నువ్వు ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇది, బయటికి రా, అందరితో కలువు, బాగా ఆడు అని చెప్పేసి చెప్తుంది. సోనియాకి అదే తను ర్యాష్గా బిహేవ్ చేయడము, తను నిఖిల్ని ఇంకా ఒక మాట అంటది, తన వల్లే నేను ఈడి వరకు వచ్చానని చెప్పేసి. అస్సలు కాదు, బేబక్క తను చేతులారా చేసుకునే దానికి మాత్రమే ఎలిమినేట్ అయింది, నిఖిల్ వల్ల ఎలిమినేట్ అయినా అనే మాట మాత్రం చాలా, అంటే నాకైతే అలాంటి మాట అనకూడదు అనిపించింది. సోనియాని కూడా అదే అంటుందన్నమాట. వాళ్ళిద్దరిని ఉద్దేశించి పెట్టుకొని వాళ్ళిద్దరి పైనే వేస్తుంది. ఇంకా యష్మిన్ అయితే ఇంకా అలా బిహేవ్ చేశారు కదా, సో అందుకు ఆడికి అయిపోతుంది బేబక్క జర్నీ అయితే. మన అర్జున్ గారు బస్సుకి వచ్చి ప్రోమో వచ్చింది చూసారా, దాంతో కూడా బేబక్క తేనె పూసిన కత్తులంట మన నిఖిల్ సోనియా. ఎందుకు అంటే మనుషుల్ని సరిగా అనాలిసిస్ చేయలేకపోయింది బేబక్క, అందుకే ఏదైనా స్ట్రాంగ్గా ఆన్సర్ ఇవ్వలేకపోయింది. ఎవరికైనా ఏది చెప్తే ఎవరు నామినేట్ చేస్తారు అనే భయం అయితే పెట్టుకునింది అని అనిపించింది. ఇంకా ఇలా ఉంటే ఎలా అని చెప్పేసి సెకండ్ వీక్ స్టార్ట్ అయింది కదా, నేను సేవ్ అవుతానని చెప్పేసి కాన్ఫిడెన్స్తో కొంచెం గొంతు రైజ్ చేసింది. అది ఒక రీజన్, అంతా రైజ్ చేసేది కాదు, అయినా రైజ్ చేసింది. అది మళ్ళీ చెప్పుకుంటుంది రైజ్ చేశాను అని చెప్పేసి. అంత మంచిగా ఉండే ఆవిడ బయట అంత ఎంటర్టైన్ చేసే బేబక్క లోపలికి వెళ్ళి అలా ఉండడము అందరికీ కొంచెం డల్నెస్ని అయితే క్రియేట్ చేసింది. ఏదేమైనా వెళ్ళిపోవడం చాలా బాధగా ఉంది. ఇంకా కొంచెం బాగా ఎంటర్టైన్ చేసింటే బాగుండింది. తన ప్లేస్లో ఎంటర్టైన్ చేయడానికి ఎవరైనా వస్తారేమో అని టాక్ అనమాట. వైల్డ్ కార్డ్ కరెక్ట్ పేరు అయితే నేను అది కన్ఫర్మ్ కాదు అనుకుంటున్నాను. నాకు కన్ఫర్మ్ అవుతూనే, నాకు తెలుస్తూనే నీకు ఇమీడియట్ ఫస్ట్ అప్డేట్ అయితే ఇచ్చేస్తానమాట. తర్వాత నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ నామినేషన్స్ ప్రోమో అయితే వచ్చింది చూసారు కదా. ఇంకా నేను ఆల్రెడీ ఈ వీడియో కన్నా ముందే షార్ట్లో ఎవరెవరు నామినేషన్స్లో ఉన్నారనేది లిస్ట్ పెట్టాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. మనం ఈరోజు ఎపిసోడ్ అయిన తర్వాత క్లియర్గా మాట్లాడుకుందాం నామినేషన్స్లో ఏం జరిగింది. లెంతీ అయినా కూడా అంత మీకు చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదు కదా. సో నెక్స్ట్ ఈరోజు ఎపిసోడ్ గురించి ముందే మార్నింగే అప్లోడ్ చేస్తాను క్లియర్గా. నేను ఇప్పుడు లైవ్ కూడా ఆన్ చేశాను అనమాట, లైవ్ చూస్తూ ఉన్నాను, మీకు చెప్తూ ఉన్నాను. సో క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఏం జరిగినాయి నామినేషన్స్, కరెక్ట్ పాయింట్ ఎవరు మాట్లాడారు మాట్లాడుకుందాం మనము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే మన ఛానల్ని షేర్ చేసుకోండి. మీకు డైలీ వ్లాగ్స్ చూసే అలవాటు ఉంటే మనకు పర్సనల్ ఛానల్ అయితే ఉంది, సింపుల్ తెలుగు ఉమెన్.
దాన్ని కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. దాంతో 500 దాటామండి. త్వరలో 1000 అవ్వాలి, మనది మానిటైజేషన్ అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.